గ్రేటర్ హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మరింత ఫోకస్ పెట్టింది హైడ్రా. ఇప్పటి వరకు 6 అంతస్తుల భవనాల వరకు కూల్చిన హైడ్రా ఆఫీసర్లు ఇక నుంచి 20 నుంచి 30 అంతస్తుల బిల్డింగ్లపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా వాటిని కూల్చేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక భారీ యంత్రాల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించింది. దానితో పాటు నిర్మాణ వ్యర్థాలను తొలగించడంతో పాటు షేర్లింగంపల్లిలోని 4 చెరువుల్లోని పూడిక మట్టిని వెలికి తీయడానికి టెండర్లను పిలిచింది. భారీ అంతస్తుల బిల్డింగ్లను కూల్చేసేందుకు పిల్లర్లను పడగొట్టే జా క్రషర్, 2 షీర్ కట్టర్లు, బండరాళ్లను పగలగొట్టే పరికరంతో పాటు 20 మీటర్ల పొడవైన హైడ్రాలిక్ బూమ్ కలిగిన ఓ బుల్డోజర్ అవసరమని కొటేషన్లను ఆహ్వానించింది. టెండర్లు వేసే సంస్థకు 5 గంటల్లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల భవనాన్ని కూల్చిన అనుభవం ఉండాలని నిబంధన పెట్టింది. సిటీలోని చెరువులను కబ్జా చేసి కట్టిన ప్రముఖుల బిల్డింగ్లను 3 గంటల్లో కూల్చాల్సి ఉంటుందన్నారు హైడ్రా అధికారులు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చేటప్పుడు అలాంటి అడ్డంకి వస్తుందని ముందే ఊహించిన అధికారులు ముందు రోజు 3D చిత్రంలో ఆన్లైన్లో నమూనా కూల్చివేత చేపట్టారు. ఆ తర్వాత మరుసటి రోజు 10 గంటల్లోపు కట్టడాన్ని నేలమట్టం చేశారు. వ్యర్థాలను తొలగించేందుకు ఎక్స్వేటర్లను మోహరించారు. ఇక నుంచి భారీ అంతస్తుల కూల్చివేతల్లో సమస్యలు రావద్దనే ఆధునిక సామగ్రి సంస్థలను సమకూర్చుకుంటుంది హైడ్రా. కూల్చివేతలకు 4 గంటల ముందే కాంట్రాక్టర్లకు సమాచారం ఇచ్చి ఓఆర్ఆర్ పరిధిలో ఎక్కడికైనా వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకున్న హైడ్రా అధికారులు అందుకు తగ్గట్లు ఆధునిక సామగ్రి యంత్రాలను సమకూర్చుకుంటున్నారు.